అందరికీ నమస్తే అండి. ఫేక్ ఫాస్టర్ ముండగొడుకులకి చెప్తున్నా, మీకేం కథ కొట్టింది, ఏం పోయే కాలం వచ్చిందిరా? దేవుని పేరు చెప్పుకొని ఇంత చీటింగ్గా బ్రతికే బదులు హైదరాబాద్ ఎన్నో సిగ్నల్ ఉన్నాయి, అడుక్కొని తిని చావండి. నిన్నగాక మన దళిద్రుడు 15 సంవత్సరాల అమ్మాయికి కడుపు చేసినట్టు ఒక ఫాస్టర్ గాడు ఇంకా బయట ఎవరికైనా చెప్తే నువ్వు నరకానికి పోతావని చెప్పిందంట. ఆ అమ్మాయి నరకానికి పోయే ముందు నేను నరికి చంపాలి. అమ్మాయికి 15 సంవత్సరాలు అమ్మాయికి కడుపు చేసిన నీ అమ్మకో నీ అక్కకో నీ చెల్లెకో చేయొచ్చు కదరా, సిగ్గులేని ముండగొడక. నేను ఒక క్రైస్తవరాలని చెప్పుకోలేకపోతున్నా. దళిద్రపు ముండగొడుకులారా, మీకు ఏం కథ కొట్టిందిరా? నిజమైన సేవకులకు చెడ్డ పేరు వస్తుందిరా మీరు చేయబట్టి. ఇంకా హిందువులు మమ్మల్ని దూషిస్తురు, హిందువులు మమ్మల్ని అది అంతురు అంటారు. తన్నుడు కాదు, పండబెట్టి పోయాలి మీకు నోట్ల. ఫేక్ ఫాస్టర్లకు మీకు సిగ్గుశరాలు లేవారా? ఓడు అలలా అంటాడు, ఓడు కాళ్ళు వస్తాయంట, ఓడి కళ్ళు వస్తాయంట. ఎంతమంది ఓల్డేజ్ హోమ్లలో పై సావరాదురా, వాళ్ళకి చెయ్యరు. నిజమైన సేవకునికి దూషణ వస్తుంది కదరా మీకు. గత్తర్లు ఉట్ట మీకు పోయే కాలం రాను. ఏం రోగం పుట్టిందిరా? 15 సంవత్సరాల అమ్మాయికి ఎట్లా కడిపియాలనిపించిందిరా నీకు? ఇంకా మళ్ళీ బ్లాక్మెయిల్, బయట ఎవరికని చెప్తే నువ్వు నరకానికి పోతావంట. ఇదా నువ్వు చెప్పేది? హైదరాబాద్లో ఎన్నో సిగ్నల్ ఉన్నాయి, అడుక్కొని నేను చావురి. ఆ హిందువుల గుళ్ళకాడ అడుక్కొని చావురి. ఇంక హిందువులతో మాట్లాడొద్దు, హిందువులు నడిచిన తోవల నడవకూడదు. నీ కొంపలమ్మ నువ్వడ, మీకేం గత్తర్లు పుట్టిందో, ఏం పోయే కాలం వచ్చిందిరా? మీ బతుకులు చేయడా. నిజమైన సేవకులకు చెడ్డ పేరు వస్తుంది కదా ముండగొడుకులారా. కష్టం చేత కాకపోతే పిల్లలను రోడ్ల మీద అమ్ముకొని బతుకురి. ఫేక్ ఫాస్ట్ ముండగొడుకులకు అందరికీ చెప్తున్నా, పిల్లలను అమ్ముకొని బతుకుర్రా, వ్యభిచారం చేసుకొని బతకండి అంతే తప్ప దేవుని నామానికి అవమానం తీసుకురాకుర్రా చెత్త లంచగొడుకులారా.